నెల్లూరు నగరం 47వ డివిజన్ అగ్నిపేట, సవరాల వీధి తదితర ప్రాంతాలలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర పొంగూరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా శక్తి పీఠంతో కలిసి డివిజన్లో పర్యటించారు. ముందుగా సింధూరకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేశారు. 2014 నుంచి 19 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ కూడా తెలియజేశారు. మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏం డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఈ రోజు రేపు అన్నది కాదు. ఈ రోజు ఊరికే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే ఈ రోజు ఉంటుంది, రేపు మళ్ళీ అడిగితే కానీ మనం ఏని పరిస్థితి వస్తే వాళ్ళు పాపం ప్రతిసారి వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వలేరు. కాబట్టి సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో డెవలప్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్. అలా నారాయణ గారు 14 నుంచి 19 వరకు చేశారు కాబట్టి ఆయన యొక్క స్కిల్ సెట్, ఆయన యొక్క గట్టి డిటర్మినేషన్ ప్రజలు చూశారు కాబట్టి, హార్డ్ వర్కింగ్ నేచర్ చూశారు కాబట్టి వాళ్ళు ఓటేస్తామని వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. అలాగే ఇందట మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బాబు గారి సూపర్ 6 ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి అద్భుతం అండి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి అసలు సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదని మేము ఇంటింటికి వెళ్తుంటే మాకు తెలుస్తోంది. అది వృద్ధులకు వచ్చే పెన్షన్ కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక కొంటు సాకులు చెప్పి పెన్షన్ ఇప్పించట్లేదు. ఎందుకంటే నిధులు లేవు.